హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు జతిన్ టీవీ. ఈరోజు మనం చేసుకోబోయేది రొయ్యలతో గ్రేవీ కర్రీ. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మన కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి ఆనియన్ ఇంకా మిర్చి వేసేస్తున్నాను. చూసారా, ఈ ఆనియన్ మిర్చి అనేది కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేదాకా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఇవి మొత్తాన్ని కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఇప్పుడు టమాటో వేసుకుంటున్నాను. ఇవి 4 టమాటో. దీంతో పాటు 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేస్తే టమాటో త్వరగా ఉడికిపోతుంది తెలిసిందే. ఈ కర్రీలోకి ఈ టమాటోనే డిఫరెన్స్. ఇలా ఒకసారి టమాటో వేసుకొని కర్రీ చేసుకోవటానికి ట్రై చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. నాకు తెలిసి మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరు, సో ట్రై చేయండి. చూసారా, ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీనిలోకి మసాలా కోసం కొద్దిగా కొబ్బరి వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా అల్లం, ఇంకా దీంతో పాటు కొద్దిగా వెల్లుల్లి కూడా వేసేసుకుందాం. చూసారా, ఇవి మొత్తాన్ని కలిపి మిక్సీ పడదాము. చూడండి ఈ పేస్ట్. సో ఈ పేస్ట్ని కూడా ఇక ఉడికిన టమాటోలోకి వేసేస్తున్నాను. ఈ టమాటో, ఈ మసాలా, ఈ రెండే అండి దీని ఫ్లేవర్. కొద్దిగా పసుపు వేసాను. ఈ మసాలా కూడా పచ్చివాసన అంతా పోయేదాకా చక్కగా ఉడికించుకోవాలి. చూడండి, పచ్చివాసన పోయేంత వరకు కూడా దీన్ని నేను ఉడికిస్తున్నాను. ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేస్తున్నాను. నాకైతే 2 టేబుల్ స్పూన్లు పడుతుంది. మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. కానీ నాన్ వెజ్లోకి కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి దాన్ని బట్టి చూసి అయితే వేసుకోండి. ఇది మొత్తం చక్కగా ఉడికిపోవటానికి మినిమం 3 to 5 మినిట్స్ టైం తీసుకుంటుంది. దీనిలో నుంచి ఆయిల్ బయటకు వచ్చేయాలి. చూసారా, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది అంటే మసాలా అంతా కూడా ఉడికేసినట్టే. మనకి ఇక్కడే కొంచెం ప్రాసెస్ పడుతుంది. చూడండి, చక్కగా ఆయిల్ అంతా బయటకు వచ్చి మసాలా అంతా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న రొయ్యల్ని వేసేస్తున్నాను. ఈ రొయ్యల్ని ఉడికించడం అనేది మనం పాత రెసిపీస్లో ఆల్రెడీ రొయ్యల రెసిపీలో చెప్పాము. ఆల్రెడీ 2 రెసిపీస్ ఉన్నాయి ఛానల్లో. ఆ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. దానిలో ఉంది ఎలా ఉడికించుకోవాలి ఏంటి అనేది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చూసారా, రొయ్యలు మనం ఉడికిచ్చేసుకుని ఈ గ్రేవీలో వేసి కలిపేసాము అంటే మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. చూడండి, ఇప్పుడు కూడా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు దీనిలోకి కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు కానీ దీన్ని ఉంచాము అంటే మనకు అయిపోతుంది. 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుందాం అంతే. ఎక్కువ మసాలాలతో పని లేకుండా చాలా సింపుల్గా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎన్నో రకాల రొయ్యల రెసిపీస్ ట్రై చేసి ఉండొచ్చు, కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. తప్పకుండా మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, ఇంకా మన కర్రీ అంతా రెడీ అయిపోయింది. చూసారా, ఇంకా దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని తినేయటమే. వేడి వేడి రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది ఒక కామెంట్ అయితే పెట్టండి. మీ కామెంట్ మాకు చాలా వాల్యుబుల్. మరిన్ని మంచి రెసిపీస్ కోసం జతిన్ టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. చూసారా ఎంత బాగుందో రొయ్యల కర్రీ అనేది. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మరిన్ని సింపుల్, ఈజీ, క్విక్ రెసిపీస్ కోసం జతిన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.